హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా అయిన ములుగులో సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. ఆ జాతర కాడికి కొంతమంది ట్రైబల్స్ కొన్ని మూలికలు పట్టకచ్చుకొని అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఆ మూలికల గురించి విశిష్టమైన మూలికల గురించి వివరించి చెబుతూ ఆ మూలికలను అమ్ముకొని ఆ సంతలో ఆ జాతరలో మూలికలు అమ్ముకొని వాళ్ళ కుటుంబ పోషణ కోసమై అమ్ముకొని వాళ్ళ గృహాలకు వెళుతూ ఉంటారు. వాళ్ళ యొక్క వేషధరణ ట్రైబల్స్ కాబట్టి, చెంచులు కాబట్టి, కోయలు కాబట్టి వాళ్ళ వేషధరణ సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా చూపులు వాళ్ళని ఆకర్షించుకునే విధంగా వాళ్ళు తయారై ఉంటారు. నెమలి పించాలు పెట్టుకొని, కోడి ఈకలు పెట్టుకొని, తలకు నుదురికి వివిధ ఊవిధులు రాసుకొని అక్కడ కూర్చొని టెంట్ వేసుకొని పెట్టుకుంటారు. వారిని చూసిన ఒక యూట్యూబరు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మందలించి ఆమెను మాట్లాడి ఆమె దగ్గర ఉన్న మూలికల గురించి కొద్దిగా వీడియో తీసుకొని ఆ వీడియో ద్వారా తాను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి, వ్యూస్ ద్వారా కొద్దిగా సంపాదన వస్తుందని ఆశపడ్డ యూట్యూబర్ దయ వలన ఆ ముసలామె కటకటల పాలైంది. ఏమైంది, కథ విషయం ఏందని మనం లోతుగా వెళ్ళి ఒకసారి విశ్లేషిస్తే కొన్ని నిజాలు మీకు చెబుతాను, మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఏమిటంటే ఆ ముసలావిడ ఆడ కూర్చొని ఆ మూలికల గురించి గట్టిగా మౌత్ పబ్లిసిటీ చేసుకుంటూ మాట్లాడుతుంటే ఈ యూట్యూబర్ వెళ్ళి దీని పేరేమిటి అని ముందటున్న దాని గురించి అడిగితే ముంగీస్ అని అన్నది. వాళ్ళు ముంగీస్తాను ముంగీస్ అంటారు, అది బొమ్మ ముంగీసు. ఆ బొమ్మ ముంగీసు ముందర పెట్టుకొని ఆమె చెప్పింది. తర్వాత ఇదేంటిది అంటే ఆమె చెప్పింది ఇది ఒక చెట్టు అన్నది. ఏం చెట్టు అంటే లంజపుట్నాల చెట్టు అన్నది. ఈ లంజపుట్నాల చెట్టు దేనికోసం అంటే ఇది ఒక మరుగు మందు లాంటిది, నీకు నచ్చిన అమ్మాయిని వశీకరణ చేసుకోవచ్చు, ఎంతటోనైనా ఎంబడి పడుతుందని ఇలాంటి విషయాలు చెబుతారు ఈ మూలికలు అమ్మేవారు. ఆ మాటలు వినుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్న ఈ యూట్యూబరు ఎమ్మెడే పక్కనున్నది ఇదేంటిది తాడులాగున్నది అన్నాడు. అంటే అది గుడ్డేలు షేరు అన్నది. అంటే మీకు అందరికి అర్థమయ్యే ఉన్నది గుండెలు యొక్క డాష్ అనమాట. ఇది ఎందుకమ్మా అని అతను అడిగిండు. అడిగితే డాష్ లేని వానికి తింటే డాష్ వస్తుంది, వాడి తల్లి కడుపులో ఉన్నప్పుడు మొగాడు కాకపోతే ఈ చెప్పలేం, కానీ వాడు పుట్టుకతో మొగాడు మధ్యలో డాష్ అయిపోతే ఇది తింటే మళ్ళీ మొగతనం పుచ్చుకొస్తుంది అని చెప్పేసి ఆవిడ దగ్గరున్న గుడ్డేలు షేర్ గురించి వివిధ రకాల జంతువుల యొక్క వాటి గురించి చెప్పింది. ఇవన్నీ అవి ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి, వివిధ జంతువులని చెప్పింది. చెప్పినప్పుడు ఈ యూట్యూబరు ఆమె మాటలు తీసుకొని ఎడిట్ చేసి తన యూట్యూబ్లో వేసుకుంటే అది చాలా వైరల్ అయిపోయింది. దగ్గర ఒక 4 నుంచి 5 లక్షల మంది షేర్ చేసారు ఆ ఛానల్లోని ఆ వీడియోను. షేర్ చేసిన క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఆ వీడియోను చూసి ఆ సంబంధిత మహిళను కన్సిడర్ చేసి ఆమె దగ్గర పోయి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిన్ను మేము విచారించాలమ్మా, ఆ అమ్మ పేరు వచ్చేసి చెంచు లక్ష్మి అంట, ఆ అమ్మను విచారించాలని తీసుకెళ్ళి అమ్మ నీకు ఇవన్నీ మన వన్యప్రాణి సంరక్షణ వన్యప్రాణి జంతువుల యొక్క ఈ కలేబారాలు వాటిలోని కడుపులో ఉన్న పార్ట్స్ ఇవన్నీ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నువ్వు సంపి తెచ్చినావా లేకపోతే ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినావు తల్లి అని చెప్పి ఆమెను ఇంటరాగేషన్ పిలిచిర్రాట. తన నీడపట్టు కూర్చొని పాపం ఆమె దగ్గరున్న చెట్లు చేమల యొక్క మూలికలు అమ్ముకొని బతికే ఆ ముసలావిడను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తిరిగారా దరిద్రులారా. యూట్యూబ్లో అవి పెడితేంది పెట్టకపోతేంది ఎంతో కాంటెంట్ ఉన్నది కదా. పాపం అమాయకులు, ట్రైబల్స్ అంటేనే అమాయకులు, వాళ్ళకి ఏమి కూడా లోకంకి సంబంధించిన జ్ఞానం తెలియదు, గవర్నమెంట్ చట్టాల మీద అవగాహన తెలియదు. పాపం వాళ్ళు అడవిలో ఉండే మూలికలు ఎదుర్కొని వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తూ వారు దగ్గుకో మందు, జ్వరంకో మందు, కాళ్ళు నొప్పులకో మందు తయారు చేసుకొని ఆ వన మూలికల ద్వారా తయారు చేసిన మందును వైద్యానికి అమ్ముకొని బ్రతికే బిడ్డలు. అలాంటి బిడ్డలను తీసుకొచ్చి ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తిరిగారా దరిద్రులారా. మీకు ఏ పాటి న్యాయం అవుతుంది? ఆ వార్త చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అమాయకులైన ట్రైబల్స్ని ఎవ్వరు కూడా మోసం చేయకండి. వాళ్ళ అమాయకతత్వాన్ని క్యాచ్ చేసుకొని ఈ విధమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన వీడియో సారాంశం ఏమిటంటే మీరు ఎక్కడికైనా పోయినప్పుడు వండర్ఫుల్గా వావ్ అనిపించే దృశ్యాలు ఏమైనా ఉంటే తీసుకోనండి, కానీ దానిలో సెన్సిటివ్ అంశాలు ఉంటే పోస్ట్ చేయకండి. సెన్సిటివ్ అంశాలు పోస్ట్ చేసిన వారికి ప్రాబ్లమే, సెన్సిటివ్ అంశాల మీద వీడియో తీసిన వారికి ప్రాబ్లమే, చెప్పిన వారికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విషయాల మీద మీరు జాగ్రత్తగా ఉండాలని మన వీడియో ద్వారా మనము మనవి చేస్తున్నాము. ఓకే, ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇది ముంగీస్ గుడ్డేలు చేరు నడుము నొప్పికి కాలు రెక్కలు ముస్తే పుష్టి బలం తాకత్ లేకపోతే తాకత్ ఇస్తుంది మొగోనికి. అంతేనా? మొగతానం లేను మోతానం ఇచ్చేది. తల్లి కడుపులో మొగతానం పోతే రాను నుంచి కాదు, మధ్యాహ్నం డౌన్ అయినది ఒక 2 నిమిషాలు తినబెట్టు అమ్మ, ఒక్క బెల్లం కాదు నన్ను కావాలంటాడు. అంతేనా?